ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. యోబు గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఆయన నన్ను జనులలో సామెతకాస్పదముగా చేసి ఉన్నాడు, నలుగురు నా ముఖము మీద ఉమ్మి వేయుదురు, నా కను దృష్టి దుఃఖము చేత మందమాయను, నా అవయవములన్నీ నీడవలే ఆయను, యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు, నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునొందుదురు. చాలు. యోబు మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన నన్ను జనులలో సామెతకాస్పదముగా చేసి ఉన్నాడు, నలుగురు నా ముఖము మీద ఉమ్మి వేయుదురు అని యోబు అంటున్నాడు. ఆయన అని ఎవరి గురించో మీకు తెలుసు అనుకుంటున్నాను. దేవుడు. ఆయన అనగా దేవుడు అంటే దేవుడు నన్ను జనులలో సామెతకాస్పదముగా చేసి ఉన్నాడు అని అంటున్నాడు యోబు. సామెతకాస్పదముగా అంటే ఏంటి? ఎగతాళి చేసే సామెత, లేదా ఒక అపహాస్యపు పాట. అంటే ఒక వ్యక్తి జీవితంలో జరిగిన లేదా వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను గూర్చి ఎదుటి వారు వ్యంగ్యంగా హాస్యాస్పదంగా మాట్లాడడం. ఇది చాలాసార్లు ఒక వ్యక్తిని అవమానించడానికి లేదా హేళనగా చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అంటే యోబు మాట్లాడుతుంటున్నాడు, దేవుడంట యోబుని ఎవరంట దేవుడంట యోబుని ఎలా చేశారంటే, యోబు జీవితంలో జరిగిన దానిని, అతను ఎదుర్కొంటున్న పరిస్థితులను చూచి జనులు, మనుష్యులు హాస్యాస్పదముగాను ఎగతాళిగాను లేదా ఒక విధంగా వెక్కిరిస్తూ అతనిని మాట్లాడే విధంగా అతని జీవితం అలా అవ్వడానికి గల కారణం, లేదా సామెతకాస్పదముగా అలా అవ్వడానికి గల కారణం దేవుడంట, లేదా దేవుడే చేశాడంట. దేవుడే యోబును కాస్త, యోబు అనే వ్యక్తి జనములలో ఎగతాళి చేయబడి మాట్లాడడానికి కానీ, లేదా యోబుని ఒక సామెతకాస్పదముగా తీసుకుని మాట్లాడడానికి కానీ, తన జీవితంలో జరిగినవి, తన జీవితంలో ఎదుర్కొంటున్న వాటిని మనిషి కాస్త ఎత్తిపట్టి చూపిస్తూ యోబును హాస్యముగాను, హాస్యపు గీతములాగా లేదా అపహాస్యముతో కూడిన సామెతలాగా ఎగతాళి చేస్తూ మాట్లాడడానికి గల కారణము దేవుడు అని యోబు అంటున్నాడు. అయితే బైబిల్ని మనం వెతకడం ప్రారంభిద్దాం. నిజంగానే యోబు అనే వ్యక్తి లేదా యోబు అనే వ్యక్తి తన జీవితము హాస్యాస్పదముగా, లేకపోతే ఎదుటివాడు అపహాస్యముగా మాట్లాడడానికి, లేకపోతే ఎగతాళిగా మాట్లాడడానికి సామెతకాస్పదముగా అని చెప్పిన పరిస్థితి యోబుకు తీసుకొచ్చింది దేవుడేనా? యోబు స్వయాన్ని అంటున్నాడు. ఒకసారి మీరు పైన చూస్తే, ఆయన నన్ను జనులలో సామెతకాస్పదముగా చేసి ఉన్నాడు అని అంటున్నాడు. ఇంతకెవరు చేశారు? లేదా అలా అవడానికి గల కారణం ఏంటి? యోబేమో దేవుడని దేవుడి వైపు చూపిస్తూ దేవుడని నోటితో మాట్లాడుతున్నాడు. మనిషి మనసులో ఉన్నది కాస్త నోటిలో నుంచి బయటకు వచ్చినట్లు యోబు కాస్త తన నోటితో చెబుతూ మాట్లాడుతూ అంటున్నాడు, దేవుడే నన్ను సామెతకాస్పదముగా చేసి ఉన్నాడని యోబు అంటున్నాడు. ఎదుగుదాం బైబిల్. నిజంగానే దేవుడని ఆయన యోబు ఎదుర్కొంటున్న సామెతకాస్పద పరిస్థితులకు కారణం దేవుడేనా? ఎదుటివారు ఎగతాళిగా హాస్యాస్పదంగా మాట్లాడుతూ అవమానించే పరిస్థితులను దేవుడు ఒక వ్యక్తికి లేదా ఒక జనానికి కానీ కలుగు చేస్తారా? వెతుకుదాం. బైబుల్ ఏమని రాస్తుంది, ఏముంటుంది? మీ బైబిల్స్ అందరూ ఓపెన్ చేసి 1 రాజులు 9వ అధ్యాయం 6వ వచనం తీసి చదవండి. అయితే మీరే కానీ మీ కుమారులే కానీ ఏమాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల్లా. చాలు. ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు? దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అంటున్న మాట ఏమని అంటున్నారు? ఓ ఇశ్రాయేలు జనాంగమా, మీరే కానీ మీ కుమారులే కానీ ఏమాత్రమైనను నన్ను వెంబడించుటమాని నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడలా. ఏం జరిగిద్దో, ఏమి సంభవిస్తుందో, లేకపోతే వాళ్ళ పరిస్థితులు ఎలా మారుతాయో అక్కడ రాశారు, చదవండి. నేను ఇశ్రాయేలుకిచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సుముఖములో నుండి కొట్టివేసేదను. ఇక్కడి నుంచి చాలా శ్రద్ధగా చదవండి.
ఇశ్రాయేలు సర్వజనములలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. చాలు. ఎలా చేయబడతారంట? సామెతగాను హేళనగాను చేయబడతారు. ఎవరు చేయబడతారు? ఏ జనాంగం, ఏ ప్రజలు దేవుడు ఆజ్ఞలను, విధులను, కట్టడలను నిరాకరించి, తిరస్కరించి, ఉల్లంఘించి బ్రతికితాడో వాడు. వీళ్ళు కూడా ఎవరు? ఇశ్రాయేలీయులు. దేవుడు ఏర్పరచుకున్న జనాంగం, దేవుడు ఏర్పరచుకున్న పిల్లలు. దేవుడి ప్రజలని ఇశ్రాయేలుతో మాట్లాడుతుంటాడు. ఓ ఇశ్రాయేలు, ఒకవేళ సామెతకాస్పదముగాను హేళనగాను అయితే దానికి గల కారణం ఎలా అవుతావు కూడా చెప్తున్నా విను. నువ్వు నేను ఇచ్చిన ఆజ్ఞలను, విధులను, కట్టడలను అనుసరించడం మానేసిన కాలాన్న, వాటిని ఉల్లంఘించిన కాలాన్న, వాటిని దాటి నువ్వు వెళ్ళిన కాలాన్న, అంత మాత్రమే కాదు, నన్ను కాకుండా వేరే వారిని నువ్వు కొలిచి పూజించి మ్రొక్కిన కాలాన్న, అప్పుడు నువ్వు హేళనగాను సామెతకు ఆస్పదముగాను అవుతావని దేవుడు చెప్పారు. ఒక వ్యక్తి లేదా జనం అయినా దేవుని ఆజ్ఞలను, కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన యెడల సర్వ సమాజంలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుతున్న వాక్యం చెప్తుంది. అందరూ శ్రద్ధగా వినండి. ఓకే, బాగానే ఉంది. యోబు హేళనగాను సామెతాస్పదముగాను చేయబడడానికి దేవుని ఆజ్ఞలను, కట్టలను అనుసరింపక మానినవాడా, లేక ఇతర దేవతలను కొలిచినవాడా? ఎప్పుడు హేళనగా సామెతగా దేవుడు చేస్తారని వాక్యంలో రాయబడింది, లేదా అవుతారని వాక్యంలో రాయబడింది? దేవుడి ప్రజలు ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, విధులను అనుసరింపక మానివేసి ఉల్లంఘించిన కాలాన్న, తర్వాత మరలా ఇంకోటి ఏమని చెప్పారు? ఆయన ఇతర దేవతలను పూజించి మొక్కిన కాలాన్న ఏమవుతారు? హేళనగాను సామెతగాను అవుతారు. మరి యోబు ఏమన్నా దేవుడు ఆజ్ఞలను, విధులను, కట్టడలను, లేకపోతే ఆయన చెప్పిన వాటిని ఏమన్నా ఉల్లంఘించిన వాడా? లేకపోతే యోబు ఇతర దేవతలకు ఏమన్నా మొక్కినవాడా, కొలిచినవాడా, లేకపోతే బలులేమన్నా అర్పించినవాడా? కాదే. ఒకసారి మీ బైబిల్స్ అందరూ ఓపెన్ చేసి యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం తీసి చదవండి. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతను ఎటువంటి వాడంట? అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఇతను గురించి రాయబడిన మాట ఏంటంటే యథార్థవంతుడంట, న్యాయవంతుడంట, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంట. ఏం కలిగిన వాడు? దేవుని యందు భయము, భక్తి కలిగిన వాడై చెడుతనమును విసర్జించిన వాడు యోబు. యథార్థంగాను న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికిన వాడే. దేవుని ఆజ్ఞలను, కట్టలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన యెడల సర్వజనులలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురని చెప్పబడినటువంటి భక్తిహీనుల జనాంగం గుంపునకు చెందినవాడు కాదు యోబు. మరి ఎటువంటి వాడు యోబు? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అయినను యోబును జనములలో సామెతాస్పదముగా చేసింది దేవుడే అని అంటున్నాడు. కానీ సర్వజనులలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురని ఎవరిని గూర్చి చెప్పబడినది ఆ మాట అంటే అది దేవుని ఆజ్ఞలను, కట్టలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించే వారిని గురించి చెప్పబడిన మాట. అది ఎవరిని గురించి కాదైతే దేవుడి ఆజ్ఞలను అనుసరించి ఆయన విధులను, కట్టడలను అనుసరించిన వారి గురించి. కానీ యోబు మాట్లాడుతుంటున్నాడు, దేవుడంట యోబుని సామెతకాస్పదముగా చేశారంట. ఎలా చేశారంట? సామెతకాస్పదముగా అంటే హేళనగాను, జనములు అపహాస్యంగా మాట్లాడడానికి, అలాగనే ఎగతాళి చేస్తూ తన జీవితంలో జరిగిన వాటిని కాస్త జనములు ఎత్తిపట్టి చూపించి మాట్లాడి అతనిని హేళనగా మాట్లాడడానికి, లేదా అలా మాట్లాడులాగున దేవుడు చేశారు అని అంటున్నాడు. కానీ వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, మొదటి రాజుల గ్రంథంలో నువ్వు చదివితే అక్కడ ఏమని నీకు నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఎవరైతే దేవుడి ప్రజలు, దేవుడి బిడ్డలు దేవుడి ఆజ్ఞలు, కట్టడలను, విధులను అనుసరింపడం మానేసి ఇతర దేవతలను కొలుస్తారో వాళ్ళు హేళనగాను సామెతగాను అవుతారని రాయబడింది. అయితే యోబును చూస్తే దేవుడి ఆజ్ఞలను, విధులను, కట్టడలను విసర్జించిన వాడనో,
లేకపోతే ఇతర దేవతలను మొక్కిన వాడను చెప్పబడలేదు. యోబు గురించి ఏమని రాయబడింది, ఏమని చెప్పబడింది? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని రాయబడింది. అయినప్పటికీ యోబు జీవితం ఎలా ఉంది? జనములలో సామెతకు ఆస్పదముగా ఉందని యోబు కాస్త బాధపడిపోతున్నాడు. తెగ బాధపడిపోతూ ఏడుస్తూ దుఃఖపడుతున్నాడు. అయితే ఇంతకీ యోబు జనములలో సామెతకు ఆస్పదముగా ఎవరు చేశారు? జనములలో హేళనగాను, అతనిని అపహాస్యంగా మాట్లాడడానికి, అతని పరిస్థితి అలా అవ్వడానికి ఎవరు చేశారు అతనిని అలా అనేదే మన ప్రశ్న. వెతుకుదాం. ఈ రోజున క్రైస్తవ్యులు కూడా ఎలా ఉందంటే, క్రైస్తవ్యుల్లో చాలామంది జీవితం, అరే నేను ప్రార్థన చేస్తున్నా కదా, అరే నేను బైబిల్ చదువుతున్నా కదా, అరే నేను ఉపవాసాలు ఉంటున్నా కదా, అసలుకి నేను ప్రార్థన అంటే క్రమ కూడికలకు వెళ్తాను కదా, దేవుడు మందిరానికి వెళ్తాను కదా, దేవుడు సన్నిధానానికి వెళ్తాను కదా, అయినా సరే నా జీవితం ఏంటిలా ఉంది, అయినా సరే నా బ్రతికేంటిలా ఉంది, అయినా సరే నా జీవితంలో నాకు కష్టాలేంటి, అయినా సరే నా జీవితంలో నాకు అనారోగ్యాలేంటి, అయినా సరే నా జీవితంలో నాకు బాధలేంటి, అయినా సరే నా జీవితంలో నేను ఎదుర్కొంటున్న ఈ అప్పులు బాధలేంటి, అయినా సరే నా జీవితంలో నేను ఎదుర్కొంటున్న ఈ శ్రమలు, లేకపోతే ఈ వేదనలు, ఈ దుఃఖం ఏంటని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. యోబు కూడా అదే బాధపడుతున్నాడు. యోబు కూడా అదే బాధపడుతూ ఏడుస్తున్నాడు, మాట్లాడుతూ అంటాడు, ఇదిగో నా జీవితం జనములలో సామెతకు ఆస్పదముగా అవ్వడానికి గల కారణము, లేకపోతే సామెతకు ఆస్పదముగా దేవుడే చేశాడు అంటున్నాడు. యోబేమో మంచివాడు, అనగా నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇతను బాధపడుతున్నాడు, ఇతను బాధపడుతూ అంటున్నాడు, దేవుడు నన్ను జనములలో సామెతకు ఆస్పదంగా చేశాడు అని అంటున్నాడు. అయితే బైబిల్లో దేవుడి గురించి చెప్పబడిన మాట ఏంటో తెలుసా? ఆయన న్యాయవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన నమ్ముకొనదగిన దేవుడు, ఆయన చర్యలన్నీ న్యాయములు అని రాయబడింది. అంతేగాని ఆయన గురించి ఇంకా దానికి పూర్తి విరుద్ధంగా ఏం రాయబడలేదు. అయితే వెతుకుదాం బైబిల్. ఎందుకు భక్తిపరుడైన యోబు జీవితం అలా అయిందో, లేకపోతే అలా అవ్వడానికి గల కారణం ఏంటో వెతుకుదాం. మీ బైబిల్స్ అందరూ ఓపెన్ చేసి యోబు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను, వినండి. ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అని ప్రభువుతో అనగా. ఎవరెవరితో అన్నారు? ఎవరెవరితో అన్నారు? అపవాది ఏమనన్నాడు? అపవాది దేవునితో, నీవు అనగా దేవునితో అంటాడు, దేవుడు అయిన నీవు ఇప్పుడు నీ చేయి చాచి అతని కనగా యోబుకు కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడిని ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని ప్రభువుతో అనగా. అంటే దేవునితో అపవాది ఏమంటున్నాడు? దేవునితో, నీవు ఇప్పుడు నీ చేయి చాచి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల. ఏమని మాట్లాడుతున్నాడు అపవాది? దేవునితో నువ్వు నీ చేయి చాపి యోబుని మొత్తు అన్నాడు. యోబుని ఎవరెవరు చేయి చాపి యోబును మొత్తాలంట? దేవుడంట తన చేయి చాపి ఎవరిని మొత్తాలంట? ఏంటి మరలా చెప్పండి ఒకసారి. దేవుడు తన చేయి చాపి ఎవరిని మొత్తాలంట? యోబుని. ఎవరిని మొత్తాలంట? యోబుని మొత్తాలంట. మొత్తం అని అంటే అందుకు దేవుడు ఏమన్నారు చూడండి. ఆయన నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమన్నారు ఒకసారి 12వ వచనం తీసి చదవండి. చాలు. అపవాదేమో యోబుని మొత్తమని ఎవరితో అన్నాడు? ఎవరితో? దేవుడేమన్నారు? నేను మొత్తుతానన్నాడా? అన్నారా? అనలేదా? నో 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 నో. యోబును నేను మొత్తనే మొత్తను అంటే యోబును నేను శ్రమపరచను. యోబుకు కలిగిన సమస్తమును నీ వశము. అంటే ఎవరి వశం? ఇప్పుడు ఎవరి వశం? నీ వశము చేస్తున్నాను. అతని ప్రాణం మీద మాత్రం నీకు
అధికారము ఇవ్వను లేదు కూడా, ఇవ్వను లేదు కూడా అని చెప్పగా ప్రభువు సన్నిధి నుండి బయలు వెళ్ళెను. చాలు, అర్థం చేసుకోండి. దేవుడు అర్థం చేసుకునే కృప మనందరికి అనుగ్రహించును గాక. యోబు ఏమంటున్నాడు? ఎవరు యోబుని సామెతకు ఆస్పదంగా చేశారని యోబు బాధపడుతూ ఏడుస్తూ చెప్తున్నాడు. ఎవరంట? దేవుడే కదా. సాతాను బయలుదేరి వచ్చి యోబుని మొత్తమని సాతాను దేవుడితో అంటే దేవుడు ఏమన్నారు దానికి? నేను మొత్తుతానన్నారా? నో. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. నేను మొత్తను. యోబుకు కలిగిన సమస్తమును నీ చేతికిస్తున్నా. యోబుకు కలిగిన సమస్తమును నీ చేతికిస్తున్నా, తన ప్రాణం మీద మాత్రం నీకు అధికారము లేదు అని చెప్పగా అపవాది బయలుదేరి వచ్చి, ఆ బయలుదేరి వచ్చిన తర్వాత అపవాది ఏం చేశాడు మీ అందరికి తెలుసు. అయితే ఇప్పుడు యోబుని మొత్తింది ఎవరండి? అందుకు దేవుడు అన్న మాట, యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు గనక నేను అతనిని మొత్తను అని దేవుడంటే, బయలుదేరి వచ్చి అతనిని శ్రమపరిచినది ఎవరు? అపవాదే కాదా? దేవుడిని మొత్తమని అన్నాడా అనలేదా? దుష్టుడు అన్నాడా అనలేదండి. అందుకు ఆయన మొత్తుతానన్నాడా? యథార్థవంతుడు కానీ, న్యాయవంతుడు కానీ, నీతిమంతుడు కానీ, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని కానీ దేవుడు తన పిల్లలను ఎప్పుడును మొత్తి బాధపట్టి శ్రమ పెరిచేవారు కానే కాదు. గుర్తుపెట్టుకోండి. మానవుడికి శ్రమ, బాధ, కష్టం, దుఃఖం, వేదన కలగగానే వీడి నోట్లో నుంచి వచ్చే మాట ఏంటో తెలుసా? ఆ దేవుడికి కూడా నా మీద జాలి లేదు, ఇక నేను చేయలేనులే భక్తి, ఈ భక్తి ఇక చేయలేనులే, నేను ఈ భక్తి ఇక నేను వెళ్ళలేనులే ప్రార్థనకి, ఇక నేను పట్టుకోలేనులే బైబుల్, ఇక నేను చదవలేనులే బైబుల్, ఇక నేను గుడికి వెళ్ళలేనులే అనుకునే వాళ్ళే మనుషులు చాలా మంది. అరే, ఆయన నీతిమంతులు, న్యాయవంతులు, యథార్థవంతులు, దేవుడు అంటే భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వారిని దేవుడు తన ప్రజలని మొత్తరని, ఎవడైనా శోధించబడిన వాడు దేవుడి చేత శోధించబడుతున్నాడని అనకూడదని వీరికి అర్థం కావట్లా. దేవుడు హేళనగాను సామెతకు ఆస్పదంగాను చేస్తానని ఎవరి గురించి దేవుడు మాట్లాడారు మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఎవడైతే దేవుడి ఆజ్ఞలను, విధులను, కట్టడలను విసర్జించిన వాడై వాటిని అనుసరించక ఇతర దేవతలను కొలిచి పూజిస్తాడో, ఆ పూజించు దేవుడికి సంబంధించిన, దేవుడికి చెందిన దేవుడి బిడ్డలు ఎవరైతే మార్గమును తప్పి బయటికి వెళ్ళి ఇతర దేవతలను కొలుచువారు మాత్రమే హేళనగాను సామెతగాను అవుతారని దేవుడు అంటే, న్యాయంగాను, యథార్థంగాను, నీతిగాను, దేవుడికి ఇష్టలుగాను, భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించింది బ్రతుకుతున్న వీళ్ళకి కష్టం రాగానే వీళ్ళ నోట నుంచి వచ్చిన మాట ఏంటో తెలుసా? ఏమని వచ్చింది యోబు నోట నుంచి మాట? దేవుడే నన్ను సామెతకు ఆస్పదముగా చేసి ఉన్నాడు అని అంటున్నాడు యోబు. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా లేదా? యోబు పరిస్థితి ఎలా ఉంది? సామెతకు ఆస్పదముగా అంటే ఎలా? హేళనగాను, ఎదుటివాడు చూచి అభాష్యంగా, హాస్యాస్పదంగా మాట్లాడు విధంగా ఉంది. అలా చేసింది ఎవరంటున్నాడు యోబు? ఎవరంట? దేవుడంట. ఎవరంట? నిజానికి దేవుడే అలా చేశారా? దేవుడు అలా చేసింది సరే. ఒకవేళ హేళనగాను, సామెతగాను ఒక వ్యక్తి జనంగానైతే ఏ కారణం బట్టి అయ్యే అవకాశం ఉంది? ఏ కారణం బట్టి? ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను అనుసరింపక మానివేసి ఇతర దేవతలను కొలిచిన ఎడల వాళ్ళు ఏమవుతారని? సామెతగాను, హేళనగాను అవుతారు. మరి యోబు ఏమన్నా ఇతర దేవతలను కొలిచాడా? కొలవలేదు. ఆజ్ఞల, విధులను, కట్టడలను విసర్జించిన వాడా? కాదు. అయినా సరే ఇప్పుడు యోబు జీవితం ఎలా ఉంది? సామెతకు ఆస్పదంగా ఉంది. ఎలా ఉంది? ఈ సామెతకు ఆస్పదంగా ఉన్న జీవితానికి, లేకపోతే అలా అవ్వడానికి గల కారణం ఎవరని యోబు మాట్లాడుతున్నాడు. కానీ వాస్తవానికి హేళనగాను, సామెతగాను అవ్వువారెవరు? దేవుడు ఆజ్ఞలను, విధులను, కట్టడలను అనుసరింపక మానివేసి ఇతర దేవతలను కొలుచువారే.
అయితే యోబేమన్నటువంటి వాడా? కాదు కాదు కాదు. మరి ఎటువంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడు అంటే భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అయినప్పటికీ నీ సామెతకాస్పదమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడా లేదా? కారణం ఎవరంటున్నాడు? కానీ కారణం ఎవరు? ఎవరు శ్రమపరిచారు? ఎవరు మొత్తారు? ఎవరు బాధ పెట్టారు? అపవాది బయలుదేరి వెళ్ళి దేవుని సన్నిధానంలోకి వెళ్ళి ఏమన్నాడు? యోబుని మొత్తు శ్రమ పెట్టు అనగా ఆయనేమన్నాడు? నేను మొత్తుతా, యోబుని శ్రమ పరుస్తా అన్నారా? ఎవరికి ఇచ్చారు? పరీక్షను బట్టి ఇచ్చారు అంతే. ఇప్పుడు వచ్చి మొత్తింది ఎవరు? ఎవరు కాదు. కానీ యోబేమంటున్నాడు? అతడు యథార్థంగాని న్యాయంగాను భయభక్తులు కలిగి ఉండడానికి కారణం నేనే, యోబును కాపాడుతూ దీవిస్తున్నందుకు అని అంటున్నావు గనక యోబుకు కలిగిన అన్ని నీ చేతికిస్తున్న అతని ప్రాణమును తప్ప అని దేవుడు అనగా అపవాది వచ్చి యోబును శ్రమపరిచి మొత్తి యోబు జీవితం సామెతకాస్పదం కావడానికి అపవాది మొత్తి శ్రమపరిచినందుకు. కానీ యోబు మాత్రం అది గ్రహించక అంటున్నాడు 17వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన నన్ను సామెతకాస్పదముగా చేసి ఉన్నాడు. యోబును సామెతకాస్పదముగా చేసినది ఎవరైతే? ఎవరు కాదు, దేవుడు. కానీ అతడు ఇంకా మాట్లాడుతూ ఏమన్నాడు? 17వ అధ్యాయం 6వ వచనం కంటిన్యూ చేయండి. నలుగురు నా ముఖము మీద ఉమ్మి వేయుదురు. నలుగురు నా ముఖము మీద ఏం వేస్తారంటున్నాడు అతను. ఎందుకని? కారణం ఏంటి? ఎందుకని నలుగురు నా ముఖం మీద ఉమ్మి వేస్తారని యోబు అంటున్నాడు అనడానికి గల కారణం ఏంటి? ఆ కారణం ఏంటో మీ బైబిల్స్ అందరూ ఒకసారి తీసి వెంటనే చదివేయండి. యోబు 4వ అధ్యాయం 1వ వచనం చదవండి, తర్వాత 7, 8 చదవండి. దానికి తేమానయుడైన ఎలీఫాజు ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒక్క నిమిషం. ఇంతకెవరు ఈ తేమానయుడైన ఎలీఫాజు? ఎవరు? యోబు యొక్క స్నేహితుడు. ఇప్పుడు యోబు యొక్క స్నేహితుడు యోబుతో మాట్లాడితే ఏమంటున్నాడో 7, 8 వచనాలు చదవండి. జ్ఞాపకము చేసుకో యోబు, నిరపరాధి అయిన ఒక్కడు ఎప్పుడైనా నశించిన యథార్థ వర్తనులు ఎక్కడైనా నిర్మూలమయ్యిరా. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తు వారు దానిని కోయుదురు. చాలండి, చాలు. అర్థమవుతుందా? ఎవరు ఈ మాట అన్నారంటే యోబు స్నేహితుడు. ఎవరితో అన్నారంటే యోబుతో అంటున్నారు. యోబు జ్ఞాపకం ఉంచుకో, యోబు మనసులో పెట్టుకో, జ్ఞాపకం ఉంచుకో. నేను నా జీవిత కాలం అంతట్లో చూసినదేంటో తెలుసా? నిరపరాధి అయిన ఒక్కడు ఎప్పుడైనా నశించడం నేను చూడలేదు, నశించలేదు కూడా. యథార్థవంతులు నిర్మూలం అవడం నేను ఎక్కడా చూడలేదు యోబు. మరి ఎవరయ్యారో నీకు తెలుసా? ఎవరు నశించారో, ఎవరు నిర్మూలమయ్యారో నీకు తెలుసా యోబు? ఇదిగో కింద ఆయన ఆ యోబు స్నేహితుడు మాట్లాడుతుంటాడు. ఎవడైతే అక్రమము ఏంటంటే ఎవడైతే అక్రమమును దున్నేసి కీడుననే దాంట్లో విత్తువాడు మాత్రమే దానిని కోసి నశించిన వాడు ఆడే. అలాగునని అంత మాత్రమే కాదు కానీ నిర్మూలమైన వాడు ఆడే. ఎవరు నిర్మూలం అవ్వలేదు? యథార్థవంతులు కానీ, న్యాయవంతులు కానీ, నీతిమంతులు కానీ, దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు నిర్మూలం అవడం నేను చూడలేదని యోబు స్నేహితుడు మాట్లాడుతూ అంటున్నాడు. అంటే ఇప్పుడు యోబు స్నేహితుడు యోబునేమంటున్నాడు? యోబు, నువ్వు పైకి యథార్థవంతుడు, న్యాయవంతుడుగా కనబడుతున్నావేమో, నువ్వు దేవుడంటే భయభక్తులు కలిగిన వాడులాగా ఉన్నావేమో. నిజం చెప్పాలంటే అలాగ ఉన్నవాడు ఎప్పుడు నిర్మూలం అవడం నేను చూడలేదయ్యా. అలాగున్నవాడు ఎప్పుడు నాశనం అవడం నేను చూడలేదయ్యా. అయితే నువ్వు నిర్మూలమయ్యే పరిస్థితి, నాశనమయ్యే గట్టి స్థితి నీకు వచ్చిందంటే నువ్వు పైకి యథార్థవంతుడవే, న్యాయవంతుడవే, భయభక్తులు కనపరుచుకుంటున్న వాడివే. కానీ లోన రహస్యంగా ఏదో ఉండుంటుందయ్యా. ఏదో చేసి ఉంటావు నువ్వు. ఏదో నీ దగ్గర లోపం, తప్పు, పాపం, దేవుడికి ఇష్టం లేని ఏదో నీ దగ్గర ఉండుంటుంది. అందుకే యోబు నీకు గతి, నీకు స్థితి అని అంటున్నాడు. ఓహో అంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు యోబు స్నేహితులు ఏమని మాట్లాడుతున్నారు? అరే నీది భక్తి వేషం రా. ఏం వేషం?
నీది నీతి, న్యాయం, యథార్థత, మంచితనం, లేకపోతే భయభక్తులు కలిగినదనేది పైకి భక్తి వేషం. లోన ఏదో ఉంది. ఏంటంటే లోన ఏదో ఉంది కనుకనే నువ్వు ఇలా అయిపోయావు. ఛీ అని జనాలు నన్ను వస్తారు అని బాధపడుతున్నాడు యోబు. నీకు అర్థమైందా లేదా? అర్థమవుతుందా లేదా? ఏంటంట దేవుడు సామెతకు ఆస్పదంగా దేవుడు చేశారంట. కానీ చేసింది ఎవరు? దేవుడు కాదే. దేవుడిని మొత్తం అనంటే నేను మొత్తం అన్నాడు ఆయన. నేను ఇచ్చిన దానికోసం భయభక్తులు కలిగి ఉన్నాడని నువ్వు అంటున్నావు, కానీ అది కాదని నేను అంటున్నా కనుక విశ్వాసాన్ని పరీక్షించడానికి నీ చేతికిస్తున్నాని ఆయన మహాదేవుడైన తండ్రి ఆ దుష్టుడికి అప్పచెప్పక ఆడొచ్చి మొత్తాడు, బాధ పెట్టాడు. ఇప్పుడు మొత్తి బాధ పెట్టిన తర్వాత యోబు శ్రమల పాలై కష్టాలను అనుభవిస్తూ వేదనలు పడుతూ ఉండగా వచ్చిన స్నేహితుడు మాట్లాడుతున్నాడు, అబ్బాయి పైకెరా బాబు నీ భక్తి వేషం. అయ్యో ఏంటి బైబిల్ ఒకటి బుడబడి వెళ్ళిపోతున్నావు, నువ్వు గుళ్ళోకి వెళ్ళి పాటలు పాడుతున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, పైకే నీకు భక్తి వేషం. నువ్వు భక్తిపరుడు అయితే, నీతిమంతుడు అయితే, యథార్థవంతుడు అయితే నువ్వు ఎందుకు నిర్మూలం అయిపోయే పరిస్థితి నీకెందుకు? నాశనం అయిపోయే గతి నీకెందుకు? అలా రావడం నా జీవిత కాలంలో నీతిమంతులు కానీ యథార్థవంతులు కానీ అలా జరగడం నేను ఎప్పుడు చూడాల. నీకు వచ్చిందంటే నువ్వు నీతిమంతుడు కాదు, యథార్థవంతుడు కాదు, నువ్వు నీ మారు వేషాలు, నువ్వు నీ భక్తి అన్న విధంగా మాట్లాడడం మొదలు పెట్టారు. బాధపడిపోతున్నాడు యోబు. బాధపడుతూ ఏమన్నాడు కింద చదవండి. యోబు గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం తీసి చదవండి. నా కను దృష్టి దుఃఖము చేత మందమాయను, నా అవయవములన్నీ నీడవలే ఆయను. చాలు. ఎలా ఉందంటే యోబు పరిస్థితి? నా కను దృష్టి అంటే ఇప్పుడు యోబు బాధపడుతూ దుఃఖపడుతున్నాడు, ఏడుస్తుండగా కళ్ళు కాస్త అవి దిమ్ముగా అయిపోతాయి, చూసారా? అలా అయిపోతున్నాయి. శరీరం కూడా బక్క చిక్కిపోయి ఒక అస్థి పంజరంలాగా అన్నీ అతను కనపడుతూ నీడ ఎలాగూ గతించిపోయితో అలా తన జీవితం బ్రతుకు గతించిపోయేలాగుండగా చూసి బాధపడుతున్నాడు యోబు. బాధపడుతూ ఏడుస్తున్నాడు. నా కనుదృష్టి మందమైపోతుంది, నా బాధ దుఃఖాన్ని బట్టి నా జీవితం కూడా నీడవలే గతించిపోతుంది, నా శ్రమలు నా జీవితాన్ని బట్టి అని ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఏమన్నాడు కింద చదవండి. యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడతారు, నిర్దోషులు భక్తిహీనుల స్తుతి చూచి కాలవరా పడుదురు. చాలు. ఏంటేంటి? యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు, నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరా. ఎందుకని ఆశ్చర్యపోవాలి? ఎందుకని కలవరపడాలి? యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు. ఎందుకని ఆశ్చర్యపడతారు? యోబు యథార్థవంతుడైనప్పుడైనా యోబు జీవితం ఏంటి ఎలా అయిపోయిందని ఆశ్చర్యపడతాడు యథార్థవంతుడు. యోబు న్యాయవంతుడు కదా, లేకపోతే అతను కాస్త యథార్థవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కదా, అయినా సరే తన జీవితం ఏంటి ఎలా అయిపోయిందని ఆశ్చర్యపడతాడు చూసినవాడు. యోబు యథార్థంగానే బ్రతికిన వాడు కదా, అయినా సామెతకు ఆస్పదంగా అయ్యాడేంటి? యోబు యథార్థవంతుడే కదా, అయినా సరే కష్టాలు పాలయ్యాడేంటి? యోబు యథార్థవంతుడే కదా, అయినా సరే బాధలను అనుభవిస్తున్నాడేంటి? యోబు యథార్థవంతుడే కదా, అయినా సరే అన్నీ కోల్పోయాడేంటి? యోబు యథార్థవంతుడే కదా, అయినా సరే బ్రతుకు ఎలా అయిపోయిందేంటి అని ఆశ్చర్యపోతాడంట యథార్థవంతుడు. అలాగనే కింద రాస్తూ మాట్లాడుతుంటాడు, నిర్దోషి చూచి కలవరపడుదురు. అప్పుడు మనిషికి ఏమనిపించిందండి? ప్రసంగి 9వ అధ్యాయం 2వ వచనం తీసి చదవండి. సంభవించునవన్నీ అందరికీ ఏకరీతిగానే సంభవించును, నీతిమంతులకును దుష్టులకును, మంచి వారికిని పవిత్రులకును అపవిత్రులకును, బలులు అర్పించు వారికిని బలులు అర్పింపని వారికిని గతి ఒక్కటే.
మంచి వారికి ఎలాగును పాపాత్ములకును అలాగనే తటస్థించును. ఒట్టు పెట్టుకును వారికి ఎలాగును ఒట్టుకు భయపడు వారికి అలాగుననే. ఒకటే స్థితి, ఒకటే గతి, అన్నిటికీ ఒకేలాగా అందరికీ తటస్థించును. అందరు జాగ్రత్తగా విని సమాధానం చెప్పండి. రాజుల గ్రంథంలో నువ్వు చదివావు కదా, మొదటి రాజుల గ్రంథంలో. ఇంతకీ సామెత కానీ హేళన కానీ ఎవరవుతారని చదివావు? ఆజ్ఞలను విధులను కట్టడలను విసర్జించదరు దేవతలను మొక్కువారే కదా. ఇప్పుడు యోబు సామెతకు ఆస్పదంగా అయ్యాడని బాధపడుతున్నాడా లేదా? బాధపడుతున్నాడా లేదా? ఇంతకీ యోబేమన్నా దేవుడి విధులను కట్టలను నిరాకరించిన వాడా, లేకపోతే ఇతర దేవతలను మొక్కినవాడా? ఇప్పుడు ఇద్దరికి ఒకే గతి పట్టిందా లేదా? వచ్చిందా లేదా? ఇద్దరికి ఒకటే సంభవించిందా లేదా? అర్థం చేసుకోండి, ఇద్దరికి ఒకటే సంభవించిందా లేదా? ఇది చూచినప్పుడు మనిషికి ఏమనిపించింది? కొంతమందికి ఏమని అనుకుంటారు, ఎందుకురా భక్తి, ఎందుకురా ప్రార్థన, ఎందుకురా గుడి, ఎందుకురా బైబిల్, ఎందుకురా వాక్యం చదవడం, ఎందుకురా గుడికి వెళ్ళడం? ఇదిగో వీడు ప్రార్థన చేసేవాడు ఎలాగ బాధపడుతున్నాడో చేయనోడు కూడా అలాగే బాధపడుతున్నాడు కదా. ప్రార్థన చేసేవాడు ఎలాగ హాస్పిటల్కి వెళ్తున్నాడో ప్రార్థన చేయనివాడు కూడా హాస్పిటల్కి వెళ్తున్నాడు కదా. ప్రార్థన చేసేవాడు ఎలాగ అనారోగ్యాలు పాలవుతున్నాడు, ప్రార్థన చేయనివాడు కూడా అనారోగ్యాలు పాలవుతున్నాడు కదా. ప్రార్థనలు చేసేవాడు ఎలాగ అప్పులు పాలయ్యాడో చేయనివాడు కూడా అప్పులు పాలవుతున్నాడు కదా. ప్రార్థనలు చేసేవాడు ఎలాగూ నిందలు లేకపోతే బాధలను సమస్యలను అనుభవిస్తున్నాడో ప్రార్థనలు చేయని వాడు కూడా అనిపిస్తున్నాడు. అందరికి ఒకే గతి, అందరికి ఒకటే, ఇంకెందుకు ప్రార్థన, ఎందుకు దేవుడు, ఎందుకు భక్తి, ఎందుకు? ఊరికి నేను నామకార్థంగా వెళ్ళి గుడికి వెళ్ళి ఒక సందా వేసో గుడికి వెళ్ళి వచ్చేట్టు సరిపోయిద్దిగా అనుకొని మనిషి కాస్త వ్యర్థము వ్యర్థము సమస్తమును వ్యర్థము, అంతా వ్యర్థమే. భక్తి చేసేవాడికి చేయను వాడికి ఇద్దరికి ఒకటే తటస్థించుంది కనుక ఇంకెందుకు భక్తి అనుకొని వ్యర్థమయ్యేవాడు కూడా ఉన్నాడు. అంతా మరలా అంతా నా గురిని పై నిలిపినందుకే నా పరుగు శతకమాయనే. నా గురిని పై నిలిపినందుకే నా పరుగు శతకమాయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని అంతా అందరికి ఒకేలాగా జరుగుతుంది కదా. మీరు ప్రసంగి గ్రంథంలో మీరు చదివారు కదా, నీతిమంతులకును దుష్టులకును మంచి వారికి పవిత్రులకును అపవిత్రులకును బలులు అర్పించు వారికి బలులు అర్పింపని వారికి ఒక్కటే గతి, ఒక్కటే గతి. మంచి వారికి ఎలాగునో పాపాత్ములకు అలాగనే తటస్థించును, ఒట్టు పెట్టుకున్న వారికి ఎలాగునో ఒట్టుకు భయపడు వారికి అలాగనే జరుగును. చాలు, అందరికీ ఒకే స్థితి జరుగుతుంది కదా. ఎందుకు ప్రార్థన, ఎందుకు భక్తి, ఎందుకు దేవుడిని కొలవడం, ఎందుకు పూజించడం, ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళడం, ప్రార్థించడం అనుకొని వ్యర్థుడైన వాడు ఎంతో మంది ఉన్నారు. వదిలివేసి విడిచిపెట్టి వ్యర్థులైన జనాంగాలు చాలా మంది. వెళ్ళి ఏమి లాభం, గుడికి వెళ్ళి ఏమి లాభం, ప్రార్థన చేసేమి లాభం, మొక్కేమి లాభం, అసలు గుడికి వెళ్ళి కానుకేసేమి లాభం, దశంభాగాలు ఇచ్చేమి లాభం, ప్రార్థనలు చేయించుకునేమి లాభం. వాళ్ళకేం జరిగిందో ఇక్కడ అదే జరుగుతుంది, మనకలే జరుగుతుంది, అందరికి ఒకేలాగా జరుగుతుంది, ఎందుకు అనుకొని వ్యర్థమైపోయిన జనాంగాలు చాలా మంది ఉన్నారు. దేవుడిని విడిచిపెట్టి ఆజ్ఞలను విధులను కట్టలను నిరాకరించి వదిలివేసి దేవుడికి విరుద్ధంగా వేరే వాటిని మొక్కి సామెతగాను హేళనగాను అయిన వాళ్ళు ఒకరైతే, తమకున్న విశ్వాసాన్ని కాస్త పరీక్షించబడిన వారే దాని నిమిత్తమై శ్రమలు పొంది సామెతగాను హేళనగాను అయిన వారు ఇంకొకరు. ఇప్పుడు వీరిద్దరికి ఒకటే సంభవించినప్పటికీ కొంతమంది ఏమో వ్యర్థమని విడిచి వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, భక్తిని దేవుడిని. కానీ కొంతమంది ఏమో తీసి చదవండి, మీ బైబిల్స్ అందరూ ఓపెన్ చేసి యోబు గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం తీసి చదవండి. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు,
నిరపరాధులు అంతకంతకు బలమొందుదురు. ఎవరు ఈ మాట మాట్లాడుతుంది? ఎవరు? ఇంతకీ ఏ వ్యక్తి ఈ మాట మాట్లాడుతుంది? యోబా కాదా? యోబే కదా? ఇంతకీ ఏ యోబు? ఇతరు ముగ్గురు యోబుల గురించి మనం మాట్లాడుతున్నామా? ఒక్కరే కదా. ఏ యోబు? ఇతను ఎవరు? జనములలో సామెతకు ఆస్పదంగా అయిన జీవితాన్ని బట్టి దుఃఖిస్తూ, ఏడుస్తూ, రోదిస్తూ తన జీవితం నీడవలే గతించిపోతుంది అని బాధపడుతున్న యోబు మాట్లాడుతున్నమాట. ఏమన్నాడో తెలుసా? ఏమంటున్నాడో తెలుసా? నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు. అంటే దేవుని నమ్మి ఆయన వెంబడిస్తూ ఆయన ఆజ్ఞలను కట్టలను అనుసరించువాడు శ్రమ, కష్టం, బాధ, నష్టం, అవమానం, అనారోగ్యం వచ్చినా సరే జనములలో సామెతకు ఆస్పదముగా కనపడుతున్నప్పటికీ తమ నీతి మార్గమును విడవక ప్రవర్తిస్తారు. ఏంటండి? నీతిమంతుడు దేవుడును నమ్మిన వాడు జనములలో వాడి జీవితం సామెతకు ఆస్పదంగా అయినా సరే దుఃఖం, బాధ, వేదన, కష్టం, అనారోగ్యం, తన జీవితంలో కష్టం అనుభవిస్తున్నా సరే వీడు దేవుడును నమ్మి అనుసరిస్తాడు. నీతిగా దేవుడిని నమ్మి చేతులలో ఏ దోషం లేని వారు శ్రమ, బాధ, కష్టం, నష్టం, అవమానం, అనారోగ్యం వచ్చినా సరే జనములలో సామెతకాస్పదంగా తమ జీవితాలు కనపడుతున్నప్పటికీ నిరపరాధులుగా బ్రతుకుతూ అంతకంతకు బలమొందుతారు. అయ్యో దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, గుర్తుంచుకో. నీకు బాధ, కష్టం, వేదన, అవమానం, దుఃఖం, అనారోగ్యం, సామెతకాస్పదంగా హేళన, అవమానం ఏది వచ్చినా సరే నువ్వు చేయాల్సిన పనేంటో తెలుసా? నీ నీతిని నువ్వు విడిచిపెట్టకూడదు. నీ దేవుడిని నువ్వు విడిచిపెట్టకుండా ఆయన అనుసరించాలి. నీ బాధ, కష్టం, దుఃఖం, వేదన, అవమానం, అనారోగ్యం, అప్పులు, ఏ బాధ, ఏదైనా హేళనైన, అవమానమైనా సరే నీకు ఏది తటస్థించినా, అందరికి ఒకేలాగా జరుగుతుందనిపించినా, నీ జీవితం ఎలా సాగుతున్నా సరే నీ చేతులలో దోషం లేకుండా లాగున్నా నువ్వు నిరపరాధివై దేవుడు నమ్మిన వారివై దేవుడితోనే సాగాలి. నీ సాగేదా యేసు నీతో నా జీవిత కాలం అంతా అని. యేసుక్రీస్తు ప్రభువు వారు బాధపడలేదా? శ్రమపడలేదా? దుఃఖపడలేదా? ఏడవలేదా? కష్టపడలేదా? ఆయన దుఃఖపడలేదా? ఆయన దుఃఖపడి తన ప్రాణం పెట్టలేదా? అయినా సరే విడిచిపెట్టి పక్కనకి వెళ్ళారా? దేవుడి ప్రజలారా, దేవుడి జనాంగంలారా, నీతిమంతులు దేవుని నమ్మి విశ్వసించిన వారికి కష్టం, వేదన, బాధ, దుఃఖం, అనారోగ్యం, అప్పులు, హేళన, అవమానాలు వచ్చినప్పటికీ అరే నమ్మని వాడు బ్రతుకు అలాగే ఉంది, నమ్మిన నా బ్రతుకు కూడా అలాగే ఉంది అనుకొని ఎందుకు ఈ భక్తిని వదిలివేసి వ్యర్థుడు కాదు అవ్వాల్సింది. ఎలా ఉన్నా సరే యోబు మాట్లాడుతూ అంటాడు, నీతిమంతులు తమ మార్గమును వీడవక ప్రవర్తిస్తారు. ఎవరు ఈ మాట అన్నారు తెలుసా? జీవితం అవమానంగాను, హేళనగాను, సామెతకాస్పదంగాను, దుఃఖం, బాధ, వేదన, కష్టం అంతా పోగొట్టుకున్న వ్యక్తి మాట్లాడుతూ అంటున్నాడు, నీతిమంతులు తమ మార్గమును వీడువక ప్రవర్తిస్తారు అంటున్నాడు. ఈ బైబిల్ సందర్భంలో లోకాసు వార్త 9:22 చదవండి. మనుష్య కుమారుడు బాగా శ్రమ పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినములు లేచుట అగత్యమని చెప్పాను. మరియు ఆయన అందరితో ఇట్లనను, ఎవడైనను నన్ను వెంబడింప గోరుని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. చదివావా? ఎలా వెంబడించాలంట? వాడిని వాడు ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని వెంబడించాలి. వాడిని వాడు ఉపేక్షించుకొని మాదిరి చూపించారు యేసుక్రీస్తు ప్రభువారు. శ్రమ, బాహుశ్రమలు పొంది పెద్దల చేత, యాజకుల చేత, అందరి చేత విసర్జించబడి చంపబడిన ఆయన మాదిరి చూపించారు. మాదిరి చూపించిన దేవుడు మాట మాట్లాడుతూ అంటున్నాడు, నీ సిలువనెత్తుకొని నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నా వెనకాలరా. అరే అందరికి ఒకేలాగా జరుగుతుంది కదా, ఎందుకు ఈ భక్తిని అనుకోబాగా?
వాళ్ళు బాధపడుతున్నారు, నేను బాధపడుతున్నాను. గుడికి వెళ్ళివాడు వెళ్ళనివాడు, ప్రార్థన చేసేవాడు చేయనివాడు, భక్తిపరుడు భక్తి లేనివాడు, పవిత్రుడు అపవిత్రుడు, పరిశుద్ధుడు అపరిశుద్ధుడు, అందరికి జీవితంలో ఒకటే జరుగుతుంది కదా అని అనుకోబాక, అని అనుకొని విడిచిపెట్టి వ్యర్థుడవు కాబాక, వ్యర్థుడవు కాబాక. ఎవడికి ఎలా జరుగుతున్నా సరే, ఇదిగో యోబు మాట్లాడుతూ అంటాడు, అయినా సరే నీతిమంతుడు తన మార్గమును విడిచిపెట్టక దానిలో నడుస్తాడు అంటాడు. యేసు క్రీస్తు ప్రభువు వారు కూడా అదే మాట్లాడారు. నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నా వెనకాల సిలువనెత్తుకుంటారా అన్నారు. బాధ ఏమన్నా అనుభవిస్తున్నారా? శ్రమ, కష్టం, దుఃఖం, వేదన, అనారోగ్యం, అవమానాలు, హేళన, జనములలో సామెతకాస్పదంగా బ్రతుకేమన్నా నడుస్తుందా? అప్పులు పాలు అనారోగ్యాలు పాలై బ్రతుకుతున్నావా? అయితే నీకేమన్నా మనసులో ఇంకెందుకురా గుడి, ఇంకెందుకురా భక్తి, ఇంకెందుకురా దేవుడు, ఇంకెందుకు నాకు ఈ ప్రార్థన జీవితం అనుకుంటున్నావా? అయితే తప్పు. అది వ్యర్థం అని అనుకుంటున్నావు, అయితే తప్పు. నీ బాధ, శ్రమ, కష్ట, దుఃఖ, వేదన, అవమానకరమైన జీవిత పరిస్థితులు ఎదుర్కొంటున్న కాలాన్న నువ్వు నీ సిలువను, నీ బాధను కాస్త నీకున్న దానిని నువ్వు మోస్తూ ఆయననే వెంబడించాలి. యోబు మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో నీతిమంతులు తమ మార్గమును వీడువక నడుస్తారు. ఎలా నడుస్తున్నావు? ఎలా ఉన్నావు? ఎలా బ్రతుకుతున్నావు? ఎలా జీవిస్తున్నావు? ఎలా ప్రవర్తిస్తున్నావు? ఎలా మాట్లాడుతున్నావు? ఎలా ఆలోచిస్తున్నావు? ఎలా నీ తలంపులు ఉన్నాయి? అరే అందరికి ఒకేలాగా జరుగుతుంది కదా, ఇంకెందుకు రండి ఏమన్నా ప్రార్థన ఆపావా? అందరికి ఒకేలాగా జరుగుతుంది కదా, ఆ దేవుడికి నా మీద దయ కూడా లేదు కదా అని వాక్యం ఆపావా చదవడం? అందరికి ఒకేలాగా జరుగుతుంది కదా అని ప్రార్థనను విడిచిపెట్టావా? అందరికి ఒకేలాగా జరుగుతుందని కానీ దేవుణ్ణి ఏమన్నా విసర్జించావా? అయ్యో, నువ్వు ఒకవేళ అలా అనుకుంటే అంత వ్యర్థమని వ్యర్థులైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు కూడా వ్యర్థుడు అయిపోతావేమో జాగ్రత్త, వ్యర్థురాలు అయిపోతారేమో జాగ్రత్త. బాధ, దుఃఖం, కష్టం వచ్చినప్పటికీ నీ సిలువను నీ మీద వేసుకుని యేసు క్రీస్తు ప్రభువు వారిని వెంబడించడం నేర్చుకో, అలాగే ప్రవర్తించు. యోబు మాట్లాడుతుంటాడు, నా జీవితం సామెతకాస్పదముగా అయింది, అయినా సరే నీతిమంతుడు తన మార్గమును విడువక అనుసరించును అన్నాడు. నీ జీవితం ఏమైనా సామెతకాస్పదమైందా? నీ జీవితం ఏమైనా అవమానం, దుఃఖం, బాధ, కష్టం, నష్టం, వేదనకరంగా, అనారోగ్యాలతో, ఈ లోకపరమైన శ్రమలతో నిండిపోయి బాధపడుతున్నావా? అయినా సరే నీకు చెప్తున్నా విను, క్రీస్తును వెంబడించు అంతే. ఎవరిని? ఏంటి మరలా చెప్పండి. ఎప్పుడు? నవ్వుతున్నప్పుడా? ఆనందిస్తున్నప్పుడా? హృదయం అంత ఆనందంతో నిండిన కాలాన, జేబులో డబ్బులు బాగున్నప్పుడా, ఇల్లు స్థలాలు ఉన్నప్పుడో, పొలాలు ఉన్నప్పుడా, చేతి నిండా పని ఉన్నప్పుడా? నా కాదు. నీ కంటికి దుఃఖం వచ్చిన కాలాన, నీ మనసుకి బాధ ఇచ్చిన కాలాన్న, నీ జీవితం అవమాన పాలైన కాలాన్న, సామెతకాస్పదంగా అయిన కాలాన్న, అప్పుడు ఎత్తుకో సిలువ, నాడు. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో గడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమునకే నే వెళ్ళేదా, పరమున చేరగా నే వెళ్ళేదా, ఆనోకు వలె సాగేదా, సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. మీరేమన్నారు మొత్తం అడిగి ముగించేస్తాను వినండి.
యోబు జీవితం ఎలా అయిందంట? సామెతకాస్పాదముగా. ఎలా? సామెతకాస్పాదంగా అవ్వడానికి కారణం ఎవరు చేశారంట? ఎవరంట? సరే, ఇంతకీ దేవుడు ఎవరు సామెతకాస్పాదంగా అవుతారని వాక్యంలో చెప్పారు? ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను అనుసరింపక మానివేసి ఇతర దేవతలను పూజించువారు హేళనగాను సామెతగాను అవుతారు అని దేవుడు చెప్పారా లేదా? వెరీ గుడ్. అయితే యోబు ఏమన్నా దేవుడు ఆజ్ఞలను విడిచినవాడా? ఇతర దేవతలను మొక్కినవాడా? అయినా సరే అతని జీవితం ఎలా మారిందని బాధపడుతున్నాడు. ఎవరు చేశారంట? నిజానికి దేవుడే చేశాడా? ఇంతకీ సామెతకాస్పాదంగా అయ్యిందని బాధపడడానికి గల అతను కారణం అంటే అతని జీవితంలో ఏమేం జరిగినాయి? శ్రమ, పిల్లలు పోయారు, ఆస్తి పోయారు, అన్నీ పోయి బాధల వల్లే కదా. అయితే అతను మొత్తినది ఎవరు? ఇంతకీ అపవాది వచ్చి ఎవరిని మొత్తం అని అడిగాడు? దేవుడు మొత్తుతానన్నాడా? లేదు. అతనికి నేను కాపాడుతూ అన్ని దీవిస్తున్నందు భక్తిపరుడు అయి ఉన్నాడన్నావు గనక నీకిస్తున్నా అనగా వీడొచ్చి ఏం చేశాడు? మొత్తాడా? అంటే ఇప్పుడు మొత్తిన వారెవరు? కానీ యోబు ఏమని మాట్లాడుతూ అంటున్నాడు? దేవుడే నన్ను జనములలో సామెతకాస్పాదంగా చేశాడు అని అంటున్నాడు. మాట్లాడుతూ ఏమంటున్నాడు? దుఃఖం చేత కన్ను మందమాయను, నా యొక్క అవయవములు నీడవలే గతించిపోతున్నాయి అని బాధపడ్డాడు. బాధపడి ఇంకొక మాట అన్నాడు. ఎవరు ఆశ్చర్యపోతారంట? ఎందుకని? అరే, యోబు భక్తిమరుడుగా, నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుడంటే భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడి జీవితమేంట్రా ఎలా అయిపోయింది అని చూసి ఆశ్చర్యపడతారు. ఒక చోట నువ్వు చదివావు, ఎవరెవరికి ఎలా జరుగుతుంది? అందరికీ చెడ్డవారికి, అందరికీ ఒకటే స్థితి, తటస్థితి ఉందా లేదా? అది చూచి వ్యర్థులైన వారు ఉన్నారా లేరా? అందరికి ఒకటే కదా, అందరికి ఒకేలాగా జరుగుతుంది కదని వ్యర్థులైన వాడు ఉన్నాడా లేడా? కానీ యోబు చివరికి ఏమన్నాడు మాట్లాడుతూ? నువ్వు చదివిన 9వ వచనంలో, అయినను నీతిమంతులు తమ మార్గములను విడువక ప్రవర్తించుదురు. అయితే ఎవరి మాట మాట్లాడింది? జనములలో సామెతకాస్పాదముగాను అయిన వ్యక్తి ఎలా ఉంటారని చెప్తున్నాడు? నీతిమంతులు తమ మార్గమును ఎప్పుడు బాధ, శ్రమ, కష్టం, నష్టం, వేదన, అనారోగ్యం అంతా పోగొట్టుకున్నప్పుడు. నీకు అదే చెప్తున్నా, నీ జీవితం బాగానే కాలాన్న దేవుడిని అనుసరించడం మర్చిపో. విశ్వాస, భక్తి, నీతి మార్గాన్ని నడుచుకోవడం మర్చిపో. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభువా, మీకు వందనాలు. విత్తబడిన వాక్యమును దుష్టుడు వచ్చి ఎత్తుకుని పోక మంచి నెలలు పడిన విత్తనం వల్ల 30 60 100 ఫలింపచేయండి. నిజమేనయ్యా, సామెతకాస్పాదంగా అవ్వడానికి గల కారణం రాజా మీరు అని అన్నాడు. కానీ మొత్తిన వారు మీరు కాదు, దుష్టుడు ప్రభువా. సామెతకాస్పాదంగా మిమ్మల్ని విడిచిన వాడు ఇతర దేవతలను పూజించిన ప్రజలు అవుతారని మీరు చెప్పారు ప్రభువా. అయినా సరే నా తండ్రిన దేవా, అతను గ్రహించలేని వాడైనా తండ్రి మీరు అని అన్నాడు ప్రభువా. అయా నా తండ్రిన దేవా, మీ కృపను బట్టి మీకు వందనాలు. అయినప్పటికీ యోబు మాట్లాడుతూ నీతిమంతులు తమ మార్గమును విడువక అనుసరిస్తారని చెప్పాడు. మీకు వందనాలు. నిజమేనయ్యా, మా జీవితాలు వేదన, బాధ, దుఃఖ, కష్టం అయ్యా నా తండ్రిన దేవ అన్ని పోగొట్టుకుని నా తండ్రిన దేవ బాధపడుతున్న కాలాన రాజా, మేము మిమ్మల్ని నమ్మి విశ్వసించిన వారమై మీ మార్గములను విడవక అనుసరించాలని రాజా వాక్యము చెప్పుచుండగా వాక్యానుసారమైన జీవితాలను మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ, మేమేమన్నా ప్రార్థించడం మరిస్తే క్షమించి వాక్యాన్ని అనుసరించి రాజా మా బాధ, దుఃఖ, వేద, కష్ట, నష్ట నా తండ్రిన దేవ అన్నిటిని పోగొట్టుకుని ఏడుస్తూ దుఃఖపడుతున్న కాలాన్న ప్రభ మీ సెలవును ఎత్తుకొని నడిచి మిమ్మల్ని వెంబడించడి కృప నాకు మాకు మీ పరిశుద్ధులకు అనుగ్రహించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ మీ నామమున ప్రార్థిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.